హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి అయితే చూద్దాము. లైక్ జూలై మంత్ ఏదైతే జూలై మంత్ ఉందో ఈ మంత్ మొత్తానికి కరెంట్ అఫైర్స్ అనేది ఒక టాప్ మోస్ట్ 50 క్వశ్చన్స్ అనేది ఈ రోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జూలై మంత్ లో జరిగినవి అండ్ అలానే 2026కి సంబంధించినవి, అంటే ఈ మంత్వే. సో ఈ మంత్ లో జరిగిన టాప్ మోస్ట్ 50 అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విచ్ బాడీ టు స్ట్రెంగ్థెన్ మారిటైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆఫ్ పోర్ట్స్. సో మనకి భారత ప్రభుత్వం ఇటీవల పోర్ట్ల సముద్ర మరియు సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి ఏ సంస్థను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది? సో నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ అథారిటీనా, లేదు అంటే కనుక బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీనా, కోస్టల్ సెక్యూరిటీ ఆఫ్ కమిషనా, లేదంటే ఇండియన్ పోర్ట్ సేఫ్టీ అథారిటీనా? సో వీటన్నిటిలో దేన్ని మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది? మనకి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీని అప్రూవ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ అనేది అప్రూవ్ చేయలేదు. అండ్ అలానే కోస్టల్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాదు. ఈ ఇండియన్ పోర్ట్ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాదు. సో ఇవన్నీ కాదు, బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ BOPS అనేది మాత్రం మన ఇండియా అనేది అప్రూవ్ చేసింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, ద బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు స్ట్రెంగ్థెన్ ద సెక్యూరిటీ ఆఫ్ షిప్స్ పోర్ట్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియా. సో పోర్ట్స్ అండ్ అలాగే షిప్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ అలానే సెక్యూరిటీని భద్రపరచడానికి ఈ యొక్క బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఎస్బీఐ ఫౌండేషన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. అసలు ఈ ఎస్బీఐ ఫౌండేషన్ డే అనేది ఎప్పుడు జరిగింది ప్రతి సంవత్సరంలో? సో ఫస్ట్ ఏప్రిలా, లేదు అంటే 15th ఆగస్టా, ఫస్ట్ జూలైయా, 2nd జూలైయా? సో ఎస్బీఐ ఫౌండేషన్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఫస్ట్ ఏప్రిల్ అయితే కాదు, 15th కూడా కాదు, అండ్ అలానే 2nd కూడా కాదు, అంటే ఫస్ట్ జూలై. సో ఫస్ట్ ఏప్రిల్ ఏం జరుపుకుంటాం? ఫినాన్షియల్ గా జరుపుకుంటాం, ఫినాన్షియల్ ఇయర్ గా. అండ్ అలానే 15th ఆగస్ట్ ఏం జరుపుకుంటాం? ఇండియాస్ ఇండిపెండెన్స్ డే గా జరుపుకుంటాము. అండ్ అలానే ఫస్ట్ జూలైని వచ్చేసి మనం ఎస్బీఐ ఫౌండేషన్ డే గా జరుపుకుంటాము. అండ్ అలానే 2nd అక్టోబర్ ఏం జరుపుకుంటాం అంటే మహాత్మా గాంధీ జయంతి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డేని మనం ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ జూలైన జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి, ద సమగ్ర శిశుబాల స్వాస్థ్య కార్యక్రమం అంటే SSBSK recently launched by the government of India primarily focus on child health care up to which age group? సో భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సమగ్ర శిశుబాల స్వాస్థ్య కార్యక్రమం అంటే SSBSK ప్రధానంగా ఏ వయసు వారు పిల్లలకు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సాధిస్తుంది? సో అప్ టు 1 year వరకా, లేదు అంటే అప్ టు 2 years వరకా, అప్ టు 3 years అంటే 36 months వరకా, లేదు అంటే అప్ టు 5 years వరకా? సో మనకి అప్ టు 3 years వరకు మనకి ఈ యొక్క ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే, సంరగ్న శిశుబాల స్వస్థ కార్యక్రమం ఈజ్ యూనిఫైడ్ నేషనల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ హెల్త్ కేర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ అలానే ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ యొక్క హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికంటే కనుక అండ్ లైక్ హెల్త్ కేర్ ఎవరికి? ఈ బర్త్ హెల్త్ కేర్ అంటే కనుక 36 months అంటే 3 years బై కంబైనింగ్ ద హోమ్ బేస్డ్ న్యూ బోర్న్ కేర్ అంటే కొత్తగా పుట్టినప్పటి నుంచి 3 years వరకు ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద chess.com బిల్లెట్ చెస్ ఛాంపియన్? సో chess.com బిల్లెట్ చెస్ ఛాంపియన్షిప్ ను గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? సో గెలిచిన తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆర్ ప్రగన్నాథ,
ఆర్ ప్రజ్ఞానందన్, ఆర్ అర్జున్ ఎరిగైసి, గుకేష్ దోమరాజు, నిహాల్ సరీన్. వీళ్ళందరిలో మనకి చెస్ విన్ అయిన ఫస్ట్ భారతీయుడు ఎవరు అని అడుగుతున్నాను. సో నిహాల్ సెరెన్. ఈ నిహాల్ సెరెన్ అతను మనకి చెస్.కామ్ బుల్లెట్ చెస్ అనేది విన్ అవడం అయితే జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలానే ఫస్ట్ ఆప్షన్ ఈ ఎవరైతే ప్రజ్ఞానంద ఉన్నాడో ఇతను ఏంటంటే ఇండియాలోని వన్ ఆఫ్ ద లీడింగ్ చెస్ గ్రాండ్ మాస్టర్ గా పేరు పొందాడు ఇతను. అండ్ ఈ అర్జున్ ఎరిగైసి ఎవరు అంటే గనక ఇతను ఒక ఎఫ్ఐడిఈ వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచాడు ఇతను. అండ్ అలానే గుకేష్ దోమరాజు ఎవరు అంటే యంగెస్ట్ అన్డిస్ప్యూటెడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా పేరు పొందాడు ఇతను. సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే గనక నిహాల్ సరైన్. నిహాల్ సరైన్ ఇస్ ద బికమ్ ద ఫస్ట్ ఇండియన్ హూ విన్ ద చెస్.కామ్ బుల్లెట్ చెస్ ఛాంపియన్. అండ్ హీ డిఫెక్టెడ్ లైక్ ఏంటంటే కనుక ఇతను ఇండియాలోని ఫస్ట్ చెస్ ఛాంపియన్ గా విన్ అయ్యాడు, చెస్ బుల్లెట్ చెస్ ఛాంపియన్ గా. నెక్స్ట్ వన్, which platform was recently launched by the government of India to monitor maternal and child health in real time? సో తల్లి మరియు శిశు ఆరోగ్య రియల్ టైంలో పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్లాట్ఫామ్ ఏది? ఈ సంజీవని, లేదు అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, లేదంటే జననీ ప్లాట్ఫామ్, అనోమల్ అనోమల్ అనేది నిర్మించారా అంటే కనుక మనకి జననీ ప్లాట్ఫామ్ అనేది నిర్మించడం అయితే జరిగింది. ఈ జనని అంటే జర్నీ ఆఫ్ యాంటీలా నేచురల్ నియోటలా ఇంటిగ్రేటెడ్ కేర్, దీని యొక్క ఫిల్ ఫామ్ అన్నమాట. ఈజ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేర్ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే గనక మనకి న్యూ బోర్న్ బేబీస్ ఎలా ఉన్నారు, వాళ్ళ చైల్డ్ బర్త్ ఎలా ఉంది, అంటే మెటర్నల్ టైంలో బేబీ అనేది ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి చూడడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, సో ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ఆస్ట్రాయిడ్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాము? మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 30 జూన్. 30 జూన్ మనం ఎవ్రీ ఇయర్ 30 జూన్ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేని జరుపుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్, how many medals did India win at the Gold Skills Challenge Australia 2026 held as preparation for All Skills Sahangi 2026? 3 మెడల్స్ వచ్చాయా, 4 వచ్చాయా, 5 వచ్చాయా, 6 వచ్చాయా? సో వరల్డ్ స్కిల్స్ సహంగి 2026 సహకారంగా నిర్వహించిన గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్ ఆస్ట్రేలియా 2026లో భారత్ మొత్తం ఎన్ని పథకాలను గెలిచింది? టీమ్ ఇండియా ఓన్ 5 మెడల్స్, అంటే 5 మెడల్ను ఇండియా గెలిచింది అట్ ద గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్ ఆస్ట్రేలియా. సో ద మెడల్ టాలీ ఇంక్లూడెడ్ 3 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్. సో ఇలా మనకి 5 మెడల్స్ రావడం అయితే జరిగింది ఇండియాకి. నెక్స్ట్ వన్, ఇండియా రీసెంట్లీ won its first ever gold medal at the World Rowing Cup in which event? సో ఇటీవల జరిగిన వరల్డ్ రోమింగ్ కప్ లో భారత్ తన తొలి స్వర్ణ పతకాన్ని ఏ ఈవెంట్ లో గెలుచుకుంది? సో మెన్స్ సింగిల్ స్కల్స్, మెన్స్ కాక్స్లెస్ పెయిర్, లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్, మెన్స్ క్వాడ్రపుల్ స్కల్స్. సో ఇండియా won its first ever gold medal at the 2026 వరల్డ్ కప్. సో 2026 వరల్డ్ కప్ లో మన ఇండియా అనేది లైక్ రోమింగ్ కప్ 3 అనేది మనకి స్విట్జర్లాండ్ లో జరపడం అయితే జరిగింది. అందులో మనకి లక్ష్మయ్య అండ్ ఉజ్వల్
కుమార్ సింగ్ అనే అతను వెయిట్ లిఫ్టింగ్ మెన్స్ డబుల్స్ కల్లో మనకి గోల్డ్ మెడల్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, who has taken over as the 31st Chief of Army Staff, COAS of India with effect from 30 June 2026. సో 30 జూన్ అంటే 2026 నుండి భారతదేశం 31వ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అంటే సిఓఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? సో ఎవరు? జనరల్ ఉపేంద్ర దైవాస్. ఇలా మనకి 4 ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు కదండీ! ఇందులో మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జనరల్ ధీరజ్ సేత్. పీవీఎస్ఎం, యూఐఎస్ఎం, ఏవీఎస్ఎం టుక్ ఓవర్ ద 31st చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే సిఓఏఎస్ ఇండియన్ ఆర్మీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 30 జూన్ 2026. Next one, he succeeds the General Upendra Daidev, who retrieved after more than 4 decades of service. ఇతను ఉపేంద్ర దైవద్ ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను రిటైర్డ్ అయ్యారనమాట. ఎప్పుడు అంటే కనుక 4 డికేస్ నుంచి అతను సర్వీస్ అనేది చేశాడు. చేశాక ఇతను రిటైర్డ్ అయ్యాక ఇప్పుడు ధీరజ్ సేత్ అనే అతను మనకి చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా అపాయింట్ అయితే అయ్యారు. నెక్స్ట్ వన్, వచ్చేసి అబ్లాడ్ రోడ్ దిల్ డేలా ఎస్ప్రిల్లా has been elected as the president of which country? అబెలాడో డేలా ఎస్ప్రిల్లా ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? సో ఇతను ఏ లాయర్ అండ్ అలానే పొలిటీషియన్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా ఇన్ 2026 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో ఇతను ఏంటంటే లాయర్ అండ్ అలానే పొలిటీషియన్ అన్నట్టు. అండ్ ఇతను హీ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా ఇన్ 2026. సో ఇతను ఏంటంటే ఎలెక్ట్ అయ్యాడు ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా 2026 గా ప్రెసిడెంటల్ ఎలక్షన్స్ లో. అండ్ అలానే he won the runoff elections and become the president elect of Colombia succeeding. సో ఇతను కొలంబియాకి ఎలక్ట్ అయ్యాడు అన్నట్టు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, they recently signed a Yamuna water project agreement between Rajasthan, Haryana is primarily based on implementing which historical argument? ఏ ఇటీవల రాజస్థాన్ మరియు హర్యానా మధ్య కుదిరిన యమునా వాటర్ ప్రాజెక్ట్ ఒప్పందం ప్రధానంగా ఏ చారిత్రకంగా ఒప్పందాన్ని అమలు చేయడానికి ఉద్దేశించబడింది? So the agreement signed by the Rajasthan and Haryana on 29th June 2026. సో మనకి 29th జూన్ అండ్ అలానే 2026 ఈ ఎక్కువ అగ్రిమెంట్ అనేది రాయడం జరిగింది. ఎయిమ్ టు ఇంప్లిమెంట్ లాంగ్ పెండింగ్ 1994 అప్పర్ యమునా రివర్. సో ఏదైతే పెండింగ్ లో ఉందో 1994 నుంచి అప్పర్ యమునా రివర్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేయడం అయితే జరిగింది రాజస్థాన్ కి అండ్ అలానే హర్యానా మధ్య 29th జూన్. It facilitates the transfer of Rajasthan's allocating share to Yamuna water through dedicated pipeline system from Halkund barrage. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పర్ యమునా రివర్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ వన్, who has been reappointed as the leader of opposition in రాజ్యసభ? ఇటీవల రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా మళ్ళీ నియమితులైన వారు ఎవరు? రాహుల్ గాంధీయా, జైరాం రమేష, మల్లికార్జున్ ఖార్గే ఆర్ దివ్యజయ్ సింగ్?
మల్లికార్జున ఖాంగ్రే వాజ్ రీఅపాయింటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. మల్లికార్జున ఖాంగ్రే అనే అతను రీఅపాయింట్ అవ్వడం అయితే జరిగింది ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా. రాజ్యసభ ఆఫ్టర్ టేకింగ్ ఓత్ యాజ్ రీ ఎలెక్టెడ్ మెంబర్ ఫ్రమ్ ద కర్ణాటక. కర్ణాటక నుంచి తీసుకోవడం అయితే జరిగింది రాజ్యసభ జరిగాక. And also he continues to lead the opposition in the upper house of parliament. So option C is the correct answer. Next one. The Ministry of Tourism recently signed on MOU with which company to strengthen the digital promotion of India's tourism destination? భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల డిజిటల్ ప్రచారాన్ని బలోపేతం చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ కంపెనీతో అవగాహన ఒప్పందం అంటే ఎంఓయు కుదుర్చుకుంది? The Ministry of Tourism signed a Memorandum of Understanding MOU with Google Private Limited on 30 June. 30 జూన్న మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సైన్ చేసింది. The MOU was signed in the presence of Union Ministry of Tourism and the Culture Gadendra Singh. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గూగుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వరల్డ్ ఇండెక్స్ 2026? 89th, 94th, 99th, 102? ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డిజి సూచిక 2026లో భారతదేశం ఎన్నోవ స్థానంలో నిలిచింది? ఇండియాస్ ర్యాంక్ 94th ఇన్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి ఇండెక్స్ 2026. This is the India's highest ever ranking of SDG. India's improved from 19th in 2025 to 94th in 2026. With an overall SDG score of 68.3 out of 100. సో 94th ఈ యొక్క ర్యాంక్ అనేది సస్టైనబుల్ ర్యాంక్ యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్. Who has been reappointed as the chairman of Central Board of Directory Tax CBDT for 6 months? ఇటీవల రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా మళ్ళీ నియమితులైన వారు ఎవరు? సో రవి అగర్వాల్ అనే అతను ఈ యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మళ్ళీ నియమితులు అయ్యారన్నట్టు. నెక్స్ట్ వన్. Which of the following is celebrated on 1st July in India? ఇండియాలో వీటన్నిటిలో ఏది భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న కింద వాటిల్లో ఏది జరుపుకుంటారు? నేషనల్ డాక్టర్స్ డేనా, నేషనల్ చార్టెడ్ అకౌంట్స్ డేనా, జిఎస్టీ డేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డేనా, ఆల్ ఆఫ్ ది అబోవ్నా? సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే కనుక బర్త్ ఆఫ్ డెత్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బిందు చక్రన్ రాయ్, వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ డాక్టర్. సో ఈయన డెత్ అండ్ అలానే బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ యొక్క నేషనల్ డాక్టర్స్ డేని జరుపుకుంటాము. అండ్ అలానే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ కూడా మనం జరుపుకుంటాం. అండ్ అలానే జిఎస్టీ డే కూడా జరుపుకుంటాము. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టీ ఇన్ ఇండియా 1st July 2017లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అందుకని ఈ యొక్క ట్యాక్స్ జిఎస్టీది కూడా జరుపుకుంటాము. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫౌండేషన్ డే అనేది జరిగింది. సో అందుకే మనం 1st Julyన ఇవన్నీ కూడా జరుపుకుంటాము. నెక్స్ట్ వన్. Who became the first player to score in 6 FIFA World Cup? సో 6 ఫిఫా ప్రపంచ కప్లో ఫిఫా వరల్డ్ కప్స్ గోల్ చేసిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు? సో క్రిస్టియానో రొనాల్డో అనే అతను మనకి ఈ యొక్క ఫుట్బాల్ ప్లేయర్ అన్నట్టు. ఇతను టు
స్కోర్ ఇన్ 6 డిఫరెంట్ ఫిఫా వరల్డ్ కప్స్ ఎడిషన్స్. సో 6లో ఎక్కువగా కొట్టాడు ఇతను. అండ్ ఆల్సో హీ ఈస్ అచీవింగ్ ద మైల్ స్టోన్ డ్యూరింగ్ ద 2026 ఫిఫా వరల్డ్ కప్. నెక్స్ట్ వన్. Union Home Minister Amit Shah recently launched the FCRA 2.0 portal along with which digital initiative. ఏ డిజిటల్ ఇనిషియేటివ్ తో ఈ యొక్క అమిత్ సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల FCRA 2.0 పోర్టల్తో పాటు ఏ డిజిటల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? సో ఇందులో మనకి 30 జూన్ 2026న యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ద 2.0 పోర్టల్ అలాంగ్ విత్ ఈఓఐసి ఎలక్షన్ ఓవర్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈఓసిఐ అనేది ఓసిఐ అనేది కార్డ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, who assumed the charge as the 51st Vice Chief of Air Staff VCAS of the Indian Air Force on July 2026. 2026 జూలైన ఒకటిన భారత వైమానిక దళం అంటే IAF యొక్క 51వ వైఎస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ అంటే VCAS గా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? ఎయిర్ మార్షల్ అస్టోత్ దిక్స్ట్. ఈయన మనకి చార్జ్ అనేది తీసుకోవడం జరిగింది 51st వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఈయన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా నియమితం చేయడం అయితే జరిగింది 1st జూలై 2026. నెక్స్ట్ వన్. The ancient Indian tradition of Sashrat recently mentioned by the Prime Minister in Man Ki Baat refer to what? ప్రధానమంత్రి ఇటీవల మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రాచీన భారతీయ సంప్రదాయం శాస్త్ర అంటే ఏంటి? Shastra is an ancient Indian tradition to structured scholarly debate and intellectual discussion. ఒక ట్రెడిషన్ ఆఫ్ స్కాలారిటీ డెబేట్ అండ్ అలానే ఇంటెలెక్చువల్ డిస్క్లోజర్ అని దీన్ని అంటాము. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. The Flamingo revolution recently in the news is associated with which company? టెస్లానా, గూగుల్, అదానీ గ్రూపా, అట్లాంటిక్ ఇంక్యుబేషన్ పార్ట్నర్సా? ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్లమింగో రివల్యూషన్ ఏ కంపెనీతో సంబంధం కలిగి ఉంది? సో మనకి ద ఫ్లమింగో రివల్యూషన్ ఇస్ ద ప్రొటెక్ట్ మూవ్మెంట్ ఇన్ Albania. It opposed the luxury tourism project advanced by the Atlantic Incubation Partner, a company linked to Jardis Kushner's Efficiency Partners Investment Funds. So, Atlantic Incubation Partners అన్నట్టు. Option D is the correct answer. Next one. Which country is the host of the Rim of the Pacific exercise? Rim of the Pacific, RIMPAC. విన్యాసాలకు ఆతిథ్య దేశం ఏది? Rim of Pacific exercise is the world's largest international maritime military exercise. It is hosted by the United States Navy, specifically the US Indo-Pacific Command. సో యునైటెడ్ స్టేట్స్ USA వాళ్ళు దీన్ని హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్. Who has been appointed as the new executive director ED of the Reserve Bank of India? సో ఎవరు న్యూగా అపాయింట్ అయ్యారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫ్రమ్ 1st July 2026?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రవిశంకర్ అనే అతను న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్ అయ్యడం అయితే జరిగింది. రవిశంకర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బిఫోర్ హీ prompting he served as advisor in charge of Department of Static and Information Management. Next one. Who inaugurate Akshawani's Swar Prerana Vetika photo gallery launched as a part of its 90 years celebrations. ఆకాశవాణి అంటే 90వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రారంభించిన స్వర ప్రేరణ వేదిక ఫోటోస్ గ్యాలరీని ప్రారంభించిన వారు ఎవరు? పద్మవిభూషణ్ పండిత్ హరిప్రసాద్ చౌరస్యా. సో పండిత్ హరిప్రసాద్ చౌరస్యా అనే అతను దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ అలానే హీ వాజ్ లాంచ్డ్ అక్ష ఆకాశవాణి 90s ఇయర్ gallery celebrations and run up to the 100 years of radio broadcasting in India 2027. Next one. Which company has developed Vikram 1, India's first private bulletin orbital launched vehicle? భారతదేశపు మొదటి ప్రైవేట్ గా అభివృద్ధి చెందిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? సో మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఈ ప్రైవేట్ స్టార్టప్ ఫౌండేషన్ అన్నమాట. ఇది ఇస్రో సైంటిస్ట్ డెవలప్ చేశారు. ఇది విక్రమ్ 1 ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ బులెటిన్ ఆర్బిట్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. What is the name of road map unveiled by the Army Chief General Dheeraj Seth to transfer the Indian Army into a future ready force? సో భారత సైన్యాన్ని భవిష్యత్తుకు సిద్ధమైన అంటే ఫ్యూచర్ రెడీ దళంగా తీర్చిదిద్దేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఆవిష్కరించిన రోడ్ మ్యాప్ పేరు ఏంటి? విజయ్. విజయ్ అనే ఒక రోడ్ మ్యాప్ ని ఇతను రివీల్ చేయడం రిలీజ్ చేయడం అయితే జరిగింది. So, after assuming officer as the 31st Chief of Army Staff, General Dheeraj Seth unveiled the Vijay roadmap. The roadmap aims to transfer the Indian Army into a technology-enabled force capable of operating across multiple domains. Who has received a 1-year extension as India's foreign secretary? భారత విదేశాంగ కార్యదర్శి అంటే ఫారిన్ సెక్రటరీగా ఏ ఒక్క సంవత్సర పదవీ కాలం పొడిగింపు పొందిన వారు ఎవరు? విక్రమ్ మిశ్రీ. విక్రమ్ మిశ్రీ అతను పదవీ కాలం అనేది లైక్ ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. The Aral Mihu Navashakti Vinaygar temple recently visited by the Prime Minister Narendra Modi is located in which country? సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల సందర్శించిన అరల్ మిహు నవశక్తి వినాయకర్ ఆలయం ఏ దేశంలో ఉంది? సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనే అతను ఈ యొక్క టెంపుల్ ని విజిట్ చేయడం అయితే జరిగింది. త్రినాద్ అండ్ టొబాగోలో ఈ యొక్క టెంపుల్ అనేది ఉంది. ఈ జూలైలో మనకు 2026లో మోడీ గారు ఈ యొక్క టెంపుల్ ని విజిట్ చేయడం అయితే జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. India and Japan signed their first ever defense co-development agreement for the joint development of which system? భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ UHI ఏ మిషన్ కింద పనిచేస్తుంది? సో మనకి యూనికాన్ అంటే యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా దీని కింద ఈ మిషన్ అనేది పనిచేయడం అయితే జరుగుతుంది. ఇండియా అండ్ జపాన్ సైన్డ్ దేర్ ఫస్ట్ ఎవర్ డిఫెన్స్ కో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఫర్ ద జాయింట్ డెవలప్మెంట్. ఇండియా అండ్ జపాన్ అనేవాళ్ళు
ఫస్ట్ డిఫెన్స్ కో డెవలప్మెంట్ అగ్రిమెంట్కి జాయింట్ డెవలప్మెంట్గా చేయడం అయితే జరిగింది ఈ యొక్క యూనికార్న్ అనే దానికి. ఇది జూలైలో జరగడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. Which chief minister recently unveiled the roadmap of Viksit Gujarat at the rate 2047? ఇటీవల వికసిత్ గుజరాత్ అట్ ది రేట్ 2047 అమలు రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎవరు? సో గుజరాత్‌కి చీఫ్ మినిస్టర్ ఎవరో గూడా మనకి ఈ బిట్‌లోనే అర్థమైపోతుంది. సో మనకి గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్. భూపేంద్ర పటేల్ అనే ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. సో ఇతను రూట్ మ్యాప్‌ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. 2047కి సంబంధించి. నెక్స్ట్ వన్. The Unified Health Interface (UHI) recently launched by the Government of India functions under which mission? భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ యుహెచ్ఐ ఏ మిషన్ కింద పనిచేస్తుంది? ఆయుష్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఈ యొక్క యుహెచ్ఐ అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. It enables patients and healthcare providers to connect seamless across different digital healthcare platforms using open standards. So option Ayush Bharat Digital Mission, option C is the correct answer. Next one. The Odisha cabinet recently approved the Odisha deep sea fishing mission with an estimated ఇన్వెస్ట్మెంట్ ఆఫ్. ఒడిశా మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ అంచనా పెట్టుబడి ఎంత? సో దీని యొక్క పెట్టుబడి ఎంత అంటే కనుక 2295 crores అన్నట్టు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఫ్రమ్ 2027 the International Booker Prize will be officially renamed as which of the following after a new 10 years finding partnership? 2027 నుండి కొత్త 10 సంవత్సరాల నిధులు భాగస్వామ్యం తర్వాత ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అధికారికంగా ఏ పేరుతో పిలువబడింది? From 2027, the Bookman International Booker Prize అంటే the International Booker Prize will be officially renamed as Bookman International Booker Prize. సో ఇలా పిలువబడడం అయితే జరిగింది ఫ్రమ్ 2027 నుంచి. నెక్స్ట్ వన్. సునీల్ భారతి మిఠల్ was honored with the 2026 Leadership Award by which organization? సునీల్ భారత్ మిట్టల్ 2026 లీడర్షిప్ అవార్డును ఏ సంస్థ ప్రదానంగా చేసింది? సునీల్ భారత్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ భారతి ఎంటర్ప్రైజెస్. ఈయన భారతి ఎంటర్ప్రైజెస్ కి ఫౌండర్ అండ్ అలానే చైర్మన్ కూడా. యుఎస్ ఇండియన్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ ఫర్మ్ USISPF. ఇది యుఎస్ ఇండియన్ స్ట్రాటజీ పార్ట్నర్ అనే ఒక వేదిక మనకి ఈ సునీల్ భారత్ కి అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. Cristiano Ronaldo became the oldest player to score in a FIFA World Cup knockout stage match during Portugal's victory over with which country in 2026 FIFA World Cup? 2026 FIFA ప్రపంచ కప్ పోర్చుగల్ విజయం సాధించిన ఏ దేశంపై క్రిస్టియానో రొనాల్డో గోల్ చేసి ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ దశల్లో గోల్ చేసిన అత్యంత వయసైన ఆటగాడిగా నిలిచాడు? సో మనకి Cristiano Ronaldo became the oldest player to score the FIFA World Cup at the age of 41 years. So he achieved his milestone scoring కోర్టియాకి అగెనెస్ట్ గా ఇతను స్కోర్ అనేది చేశాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కోర్టియా. నెక్స్ట్ వన్. Gujarat police recently launched a which state-wide campaign to enhance online safety for women and children? సో మహిళల మరియు పిల్లల ఆన్లైన్
భద్రతను పెంపొందించేందుకు గుజరాత్ పోలీసులు ఇటీవల ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తం కార్యక్రమం పేరు ఏమిటి? ఆపరేషన్ సురక్షి సైబర్ స్పేస్. సురక్ష సైబర్ స్పేస్. సో, ఈ యొక్క ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే గుజరాత్ పోలీస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఏ డేట్‌నంటే 1 జులై. డ్యూరేషన్ వచ్చేసి 28 డేస్. ఆన్‌లైన్ సేఫ్టీ ఫర్ వుమెన్స్ అండ్ చిల్డ్రన్ కోసం లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఇందులో ఏమేమి ఫోకస్ చేశారంటే సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ని ఫోకస్ చేశారు. విక్టిమ్ సపోర్ట్స్ అండ్ అలానే టెక్నాలజీ డ్రైవెన్ పాలిసింగ్ వీటన్నిటి మీద గూడా ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఏమేమి కవర్ చేస్తున్నారంటే ఆన్‌లైన్ ఫ్రాడ్‌ని అండ్ అలానే డీప్ ఫేక్స్‌ని, డిజిటల్ ప్రైవసీని వీటన్నిటిని గూడా ఇందులో కవర్ చేస్తున్నారు. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. ద ద పాలియో ఇండియా పోర్టల్ వాస్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? పాల్ ఆహ్, పాలియో ఇండియా అనేది ఇండియా పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. సో, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ యొక్క పాలో ఇండియా అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. పర్పస్ ఏంటి? అసల దీని యొక్క పర్పస్ ఏంటి అంటే డిజిటల్ రిపాజిటరీ ఆఫ్ ఇండియా ఫాసిల్ హిట్ రేట్. అండ్ అలానే ఎందుకు డెవలప్ చేశారు? డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు అంటే గనక జెడ్ఎస్ఐ ప్లస్ ఎన్‌సిఎస్ ఎన్‌సిఎస్‌సిఎం వాళ్ళు డెవలప్ చేశారు. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ కోసం యూజ్ చేయడం కోసం చేశారు. అండ్ అలానే ఇది ఏం కవర్ చేస్తుంది అంటే గనక ఫాసిల్ ఫ్యూయల్ రికార్డ్స్ ఫ్రమ్ 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. 8 యూనియన్ టెరిటరీస్ అండ్ అలానే 28 స్టేట్స్ నుంచి ఫాసిల్ ఫ్యూయల్ రికార్డ్స్‌ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్. Which of the following has been the 10th country to adopt India's unified payments interface? భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్‌ను స్వీకరించిన 10వ దేశం ఏది? గ్రేస్ అనేది ఈ యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్‌ను స్వీకరించడం జరిగింది. పేమెంట్ సిస్టమ్ వచ్చేసి యూపీఐ అనౌన్స్‌డ్ ఆన్ 30 జూన్‌న అనౌన్స్ అయితే చేశారు. బెనిఫిట్స్ ఏంటి అంటే గనక క్యూఆర్ బేస్డ్ డిజిటల్ పేమెంట్స్ ఫ్రమ్ ఇండియన్ ట్రావెలర్స్‌కి క్యూఆర్ బేస్డ్ డిజిటల్ పేమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్. Which medal did India's Kidambi Srikanth win at the 2026 US Open Badminton Tournament? 2026 US Open బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఏ పతకం గెలుచుకున్నాడు? ఇతను 2026 యూఎస్ బ్యాడ్మింటన్‌లో టోర్నమెంట్ ఆడాడు. అండ్ అలానే ఇతను సిల్వర్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మెన్స్ సింగిల్ ఈవెంట్‌లో ఇతను లైక్ సిల్వర్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్? ఏ కంట్రీ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ ఇండియన్ అంటే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష దేశంగా ఏ దేశం నియమితమైంది? ఐర్లాండ్. ఐర్లాండ్ అనేది నియమితమైంది. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలానే పొజిషన్ ఏంటి అంటే గనక ప్రెసిడెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. అస్యూమ్డ్ ఆఫీస్ 1 జులై 2026 అండ్ అలా టర్మ్ ఏంటి అంటే జులై టు డిసెంబర్ 2026 6 మంత్స్ ఉంటుంది. అండ్ అలానే మోటో ఏంటంటే స్ట్రెంగ్త్ విత్ యూనిటీ. స్ట్రెంగ్త్ విత్ యూనిటీ అనేది వాళ్ళ యొక్క మోటో. నెక్స్ట్ వన్. రీసెంట్లీ హూ వన్ ద ఉమెన్స్ సింగిల్ టైటిల్ అట్ ద విమ్ వింబల్డన్ ఛాంపియన్ 2026? సో, ఇటీవల వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2026 మహిళా సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఎవరు గెలుచుకున్నారు అంటే గనక మనకి ఛాంపియన్ వచ్చేసి లిండా నోస్కోవా. కంట్రీ వచ్చేసి రిపబ్లిక్.
టోర్నమెంట్ వచ్చేసి వింబెల్డో ఛాంపియన్షిప్ 2026, కేటగిరీ వచ్చేసి ఉమెన్స్ కేటగిరీ. రన్నర్ అప్ వచ్చేసి కరోలినా ముచ్చోవ్. సో కరోలియా ముచ్చోవా అనే ఈవిడ రన్నర్ అప్ గా అయితే ఉన్నారు అన్నట్టు. ఉమెన్ సింగిల్ టైటిల్ అయితే రన్నర్ అప్ గా ఉన్నారు. నెక్స్ట్ వన్. Recently, the world's oldest scientifically dated banyan tree was identified in which district of Bihar? ఇటీవల ప్రపంచంలోని శాస్త్రీయతంగా తేదీ నిర్ధారించిన అత్యంత పురాతన మర్రి చెట్టు బనియన్ ట్రీ బీహార్లోని ఏ జిల్లాలో గుర్తించబడింది? బనియన్ ట్రీ అరౌండ్ 700 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది ఈ బనియన్ ట్రీకి. దీని యొక్క మెథడ్ ఏంటంటే రేడియో కార్బన్ డేటింగ్. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఓల్డెస్ట్ లార్జెస్ట్ సైంటిఫికల్లీ డేటెడ్ బనియన్ ట్రీ అన్నట్టు ఇది. నెక్స్ట్ వన్. వైభవ్ సూర్యవంశీ recently become the India's youngest international debutant at the age of 15 by making his debut in which format? 15 ఏళ్ల వయసులో భారతదేశం తరపున అత్యంత పిన్న వయస్సు ఆటగాడిగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ఏ ఫార్మాట్ లో అరంగేట్ను చేశాడు? ప్లేయర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. ఏజ్ అట్ 15 years ఏజ్. ఫార్మాట్ వచ్చేసి T20లో ఆడాడు. అండ్ అపోనెంట్ ఎవరు అంటే ఇంగ్లాండ్ మీద ఆడాడు. ఎప్పుడు అంటే 4th July 2026. హీ అచీవ్మెంట్ ఏంటంటే యంగెస్ట్ ఇంటర్నేషనల్ డిపెండెంట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ వన్. త్రయంబకేశ్వర్ టెంపుల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ లొకేటెడ్ విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో నిలిచిన త్రయంబకేశ్వర్ ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది? సో ఇది వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ లో మనకి ఈ త్రయంబకేశ్వర టెంపుల్ అనేది ఉంది. అండ్ అలానే నాసిక్ డిస్ట్రిక్ట్ టౌన్ వచ్చేసి త్రింబక్. ఇందులో ఎవరు ఉంటారంటే కనుక లార్డ్ శివ ఉంటారు. 12 జ్యోతిర్లింగాస్ అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్. Which team won the ICC Women's T20 World Cup by 2026 by defeating England in final? సో 2026 ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించిన టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? సో ఆస్ట్రేలియా అనేది గెలుచుకుంది. రన్నర్ అప్ ఇంగ్లాండ్. ఫైనల్ వెన్యూ వచ్చేసి లార్డ్స్ లండన్. డేట్ ఎప్పుడు అంటే కనుక 5th July. విక్టరీ మార్జిన్ 7 wickets. నెక్స్ట్ వన్. Which India organization is leading the restoration of ancient Hindu temples and heritage sites across Southeast Asia? ఆగ్నేయ ఆసియాలోని ప్రాచీన హిందూ దేవాలయాలను మరియు వారసత్వ కట్టడాలను పునరుద్ధరించడానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ సంస్థ ఏది? ఆస్ట్రాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ఆస్ట్రాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది. సో రీజియన్ వచ్చేసి సౌత్ ఏషియన్. ఆ మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి దేని మీద అంటే కనుక ప్రభన్ టెంపుల్ ఇండోనేషియాలో ఉన్న ఈ యొక్క ప్రభన్ టెంపుల్ మీద ఉంది. ఫోకస్ ఏంటి అంటే కనుక రిస్టోరేషన్ ఆఫ్ ఏషియన్ హిందూ టెంపుల్స్ అండ్ అలానే హెరిటేజ్ సైట్స్ గురించి. హెరిటేజ్ కన్వర్షన్ అండ్ కల్చర్ డిప్లొమసీ. సో ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆస్ట్రాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. Recently, who has been appointed as the Director General, DG of Bureau of Police Research and Development? సో ఇటీవల బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరు నియమితులయ్యారు?
అల్క్ కుమార్ మెట్టల్ అనే అతను డీజీపీగా ఎంపికైతే అయ్యారు. ఇతను క్యాండిడేట్ వచ్చేసి హర్యానా ఐపీసీ 1993 బ్యాచ్ అన్నట్టు. డైరెక్టర్ జనరల్‌గా పోస్ట్ తీసుకున్నారు. ప్రీవియస్ పోస్ట్ వచ్చేసి ప్రిజమ్స్ హర్యానా డీజీగా వర్క్ చేశారు. నెక్స్ట్ వన్. Recently, Prime Minister Narendra Modi was conferred with which of the following highest civilian honor of Indonesia? ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ఏది ప్రదానం చేయబడింది? బింతగ్ అదిపూర్. సో, ఈ యొక్క బింతక్ అదిపూర్ అనేది నియమించడం అయితే జరిగింది. కంట్రీ వచ్చేసి ఇండోనేషియా అండ్ అలానే రిసిప్టెంట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. టైప్ ఏంటి అంటే గనక హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండోనేషియా. జులై 2026న జార్ఖత్‌లో ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. రీజన్ ఏంటి అంటే గనక స్ట్రెంథెనింగ్ ఇండియా ఇండోనేషియా బిటెరల్ రిలేషన్స్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఆహ్, బిన్ బింటాగ్ అదిపూర్. ఆప్షన్ డి. India's first indoor botanical garden recently announced will be developed in which state? ఇటీవల ప్రకటించిన భారతదేశపు తొలి ఇండోర్ బొటానికల్ గార్డెన్ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడింది? బీహార్ పాట్నా ప్రాజెక్ట్. ఇండియాస్ ఫస్ట్ ఇండోర్ బొటానికల్ గార్డెన్ లొకేషన్ ఏంటి అంటే కనుక జేపీ కంటపాత్. మోడల్ ఏంటంటే సింగపూర్ ఇండోర్ బొటానికల్ గార్డెన్. నెక్స్ట్ వన్. Which state has launched its first ever data center policy 2026 to 2029 to promote hyperscale data centers and AI-driven digital infrastructure? స్టేట్ వచ్చేసి గుజరాత్. పాలసీ వచ్చేసి వికసిత్ గుంటూరు. డేటా సెంటర్ పాలసీ 2026 నుంచి 2029 వరకు. అండ్ లాంచ్ ఇయర్ వచ్చేసి 2026. ఫోకస్ ఏంటి అంటే కనుక హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ అండ్ అలానే ఏఐ డ్రైవన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేసింది అంటే కనుక 6 lakh క్రోర్స్ ప్లస్ అనేది ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మేక్ గుజరాత్ ఏ లీడింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా ఆహ్, పేరు పొందడానికి అంటే పురోగతించడానికి ఈ యొక్క పాలిసీనైతే తీసుకురావడం జరిగింది. సో, ఇదొచ్చేసి గుజరాత్ స్టేట్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో, మీకు గాని వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీ నేను మంత్లీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడానికి మీకు చూస్తాను. ఇవన్నీ కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ చదువుతున్నారో వీళ్ళందరికీ బాగా యూజ్ అవుతాయి. సో, మీకు గాని ఇంకా దేని మీద డౌట్స్ ఉన్నాయో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు గాని వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.